అంచెకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చే రారే వీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. తిను, బాగా తిని బలం పెంచుకో. మొన్న అడవికి వెళ్లారు, రేపెక్కడికి వెళ్లాల్సి వస్తుందో. బేబీ ప్లీజ్ ప్రశాంతంగా డిన్నర్ చేయని. మేడం, జై సార్ కాల్ చేస్తున్నారు. ఆయన కాల్ చేశారా? ఏంటే, ఏదో నీ కాబోయే అయినా కాల్ చేసినట్టు ఎగ్జైట్ అయిపోతున్నావు? ఫోన్ తీసుకుని మాట్లాడేసేయ్, ఇంకెందుకు లేటు? అది కాదు మేడం, ఆయనకి దెబ్బ తగిలింది కదా, ఎలా ఉందో ఏమో అని. నా జైకి ఎలా ఉంటే నీకెందుకే? నాకు లేని టెన్షన్ నీకెందుకు? జై నీకు కాబోయేవాడా, నాకు కాబోయేవాడా? మీకు కాబోయేవారే మేడం, మీరే మాట్లాడండి. ఇవ్వు. వెయిట్ బేబీ, జై ఈ టైంలో కాల్ చేశాడంటే ఏదో ఇంపార్టెంట్ థింగ్ అయి ఉంటుంది, దానికే ఇవ్వు. ఇంపార్టెంట్ అయితే నాతో మాట్లాడాలి, కానీ దాంతో ఎందుకు? అది కాదు బేబీ, ఈ 3 days జై దాంతో ట్రావెల్ చేశాడు కదా, నీకు తెలియని విషయాలు ఏవైనా అడిగితే కవర్ చేయడం చాలా కష్టం. జై నాతో డైరెక్ట్ గా మాట్లాడే ఛాన్స్ ఎలాగో ఇవ్వట్లేదు.
ఫోన్లో కూడా అదే మాట్లాడుతుందా? హ్మ్. కానివ్వండి. ఏయ్, స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు. హలో, హాయ్ మై డియర్ స్వీట్ డార్లింగ్. చెయ్యి అన్నది నన్నైతే ఇది ఉలిక్కి పడుతోందేంటి మోమ్? జైకి వినిపిస్తుంది. ఏం చేస్తున్నావు డార్లింగ్? నీళ్లు నీళ్లు తాగుతున్నాను. ఓ, వచ్చి తీయమంటావా? వాటర్ తీయడం ఏంటి? వెయిట్. చెప్పు నిత్య. ఫస్ట్ నువ్వు నాకు తీసావు, నెక్స్ట్ నేను నీకు తీశాను, ఇప్పుడు మళ్ళీ తీస్తాను. అయ్యో, జై ఏం మాట్లాడుతున్నాడు మామ్? దేని గురించి మాట్లాడుతున్నాడు? వెయిట్. మాట్లాడబెట్టి నిత్య. నువ్వు మౌనంగా ఉంటే నువ్వు నా మౌత్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చావని అనుకోవాల్సి వస్తుంది. మౌత్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఏంటి? దాని మీనింగ్ ఏంటి మామ్? ఏమైంది? పక్కన మీ మామ్ ఉన్నారా? అయితే నీ బెడ్రూమ్లోకి వెళ్ళు, అక్కడ పర్సనల్గా మాట్లాడుకుందాం. ఫారెస్ట్లో మన మధ్య జరిగిన స్వీట్ థింగ్స్ గురించి మళ్ళీ గుర్తు చేసుకుందాం. వాట్ యు సే? ఫారెస్ట్ లో స్వీట్ థింగ్స్ ఏంటి? అసలు ఎందుకు ఫోన్ చేశాడో కనుక్కోమని చెప్పు. వెయిట్. ఎందుకు కాల్ చేశాడో కనుక్కో. ఆ, ఎందుకు ఫోన్ చేశారు? నువ్వు గుర్తొస్తున్నావు. నిన్ను చూడాలనిపిస్తుంది. చెప్పు నిత్య, నేను రానా? నువ్వు వస్తావా? ఏయ్, కట్ చేయి, కట్ చేయి. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. హే హే, ఆగగు. లైవ్లో ఎలాగో కిస్ ఇవ్వవు, కనీసం ఫోన్లో ఇవ్వచ్చు. పీక కట్ చేస్తా. బాయ్. నిజం చెప్పవే, జై నువ్వు అనుకుని మాట్లాడా, నేను అనుకుని మాట్లాడా? బేబీ, జైకి మంగెవరో తెలీదు. నిత్య అంటూ నువ్వు అనుకునే మాట్లాడాడు కదా. నాకు తెలియకుండా నాటకం ఆడవంటే చంపేస్తాను మంగా. అర్థమైందా నీకు? దాన్ని అన్నం తిన్నేవు బేబీ, నువ్వు తిను. నా ఆకలి చచ్చిపోయింది. ఏం చేయమంటావు? ప్లీజ్ కొంచెం సహనంతో ఉండు. నువ్వు భయపడుతున్నట్టు ఏవీ జరగదు. హ్యావ్ ఇట్ బేబీ, ప్లీజ్ హ్యావ్ ఇట్. మంగా, నువ్వు కూడా కర్రీ వేసుకొని తిను. ఎప్పుడు ఆ పచ్చడి తింటే అసిడిటీ వస్తుంది.
పొద్దున్నే మొదలైంది అయ్యగారి సుప్రభాతం. ఎత్తకపోతే ఈయన దండకం చదువుతారు, ఎత్తితే ఈవిడ గారు అక్షంతలు చల్లుతారు. ఒసే మంగ, ప్రశాంతంగా కాఫీ కూడా తాగలేకపోతున్నావు కదే. హలో, గుడ్ మార్నింగ్ నిత్య. నిద్ర లేచావా? పల్లెటూళ్ళల్లో కోళ్ళు, పట్నంలో ఫోన్లు నిద్ర లేపకుండా ఉంటాయా? ఓ, నా కాలుతోనే లేచావా? లేదు, నా కాళ్లతోనే లేచాను. వాకింగ్ చేస్తున్నావా? కాదు, వంటింట్లో కాఫీ చేసుకుని తాగుతున్నాను. వావ్, నేను మిస్ అవుతున్నాను. రమ్మంటావా? ఎక్కడికి? కాఫీకి. ఏ, మీ ఇంట్లో లేదా కాఫీ? మా ఇంట్లో నువ్వు లేవుగా. ఎందుకు పొద్దు పొద్దునే ఫోన్ చేశారు? నైట్ మళ్ళీ కాల్ చేస్తా అన్నా. తెల్లారింది కానీ నీ గొంతు వినిపించలేదు, అందుకే నేనే కాల్ చేశాను. నేనేదో మాట వరుస కంటే. నీ మాటే నాకు మంత్రం నిత్య. అందరికీ సన్ రైజ్తో డే స్టార్ట్ అవుతుంది, నాకు మాత్రం నీతోనే ఎవ్రీడే స్టార్ట్ అయినట్టుంటుంది. ఫ్లవర్స్ని చుట్టిన పేపర్, ఆ ఫ్లవర్స్ని తీసేసాక కూడా సేమ్ స్మెల్ వచ్చినట్టు నిన్న నువ్వు నన్ను విడిచి వెళ్ళాక కూడా నీ మెమరీస్తో నా మైండ్ నిండిపోయింది. నైట్ అంతా నీ జ్ఞాపకాలతో తడిచిపోయాను నిత్య. ఈ ఫీలింగ్ చాలా బాగుంది. దీన్ని ఏమంటారో తెలుసా? ఆ, మా ఊళ్ళో పైత్యం అంటారు. వాట్? ఏమన్నావు? ఆ, ఏమంటారు మీరే చెప్పండి. నాకు తెలీదు. మేబీ లవ్ అంటే ఇదేనేమో. కాదు, కొవ్వేమో. నిత్య, ఇంకేంటి చెప్పండి. వచ్చి ఎక్కడికి? మా ఇంటికి. ఎందుకు? నన్ను చూడ్డానికి. నాకు మిమ్మల్ని చూడాలనేం లేదు. నాకు నిన్ను చూడాలనుంది. అయితే అమ్మాయి గారు వస్తారు. ఏంటి? ఆ, అదే అమ్మ వస్తుంది. నేను చూడాలనుకుంటుంది నిన్ను, మీ మమ్మీ కాదు. అయినా సరే నేను రాను. నాకు బాలేదు. ఉమ్, ఏం బాలేదు? ఒంట్లో బాలేదు, జ్వరంగా ఉంది. ఆ, నిన్నటి దాకా బానే ఉన్నారు కదా, హఠాత్తుగా జ్వరం ఎలా వచ్చిందో? ఏమో, ఒళ్ళు కాలిపోతుంది. 105 degrees హై ఫీవర్. వణికిపోతున్నా నిత్య, వచ్చి ఓదార్చవా? చంకలో ఉల్లిపాయలు గాని పెట్టుకున్నారా? మీ వేషాలు నా దగ్గర కాదు. నేను రానంటే రాను. నిన్నెలా రప్పించుకోవాలో నాకు తెలుసు. రాకుండా ఎలా తప్పించుకోవాలో నాకు తెలుసు. ఓకే, చూద్దాం. ఏంటి చూసేది? సూరమ్మ పేరంటమా? బాయ్. జీజీ. ఏంటి జై? ఏం లేదు, మీరు చదువుకోండి జీజీ. డాడ్. ఏంటి జై, పేపర్ కావాలా? వద్దు, యూ క్యారీ ఆన్. ఆహా, పొద్దు పొద్దున్నే ఒంటికి పౌడర్ రాసుకుంటూ గొంతులో వేడి వేడి కాఫీ పోసుకుంటే ఆ కిక్కే వేరప్పా. మావయ్య. ఏంటన్నాడు, పౌడర్ కావాలా? కొంచెం పీస్ కావాలి. షో పీసా, చాక్ పీసా? మెంటల్ పీస్. ఈ ఆనియన్స్ ఎక్కడుంటాయి? ఏంటన్నా నువ్వు కిచెన్లోకి వచ్చావేంటి? ఏదైనా కావాలంటే నేను ఇస్తాను కదా. ఎక్కడిస్తున్నారు పిన్ని? ఏమైంది? ఎవరిని పిలిచినా ఎవరి పనుల్లో వాళ్ళున్నారు. ఒక్కరు కూడా నన్ను పట్టించుకోవట్లేదు. ఇప్పుడు నీకేం కావాలి జై? మీకు భగవద్గీత కావాలి, డాడీకి న్యూస్ పేపర్ కావాలి, మామయ్యకి పౌడర్ కావాలి, పిన్నికి వంట పని, అత్తయ్య స్వప్నకి ఇంకేదో పని. మరి నా పనిలో చూస్తున్నారు.
ఒంట్లో బాలేని నన్ను ఇంట్లో ఎవరు కేర్ తీసుకుంటున్నారు? గుంపులో ఉన్న ఒంటరిగా ఉన్నట్టుంది. అదేంటి జై, మేమంతా ఉండగా నువ్వు ఒంటరివాడివి ఎలా అవుతావు? ఫలానాది కావాలని నువ్వు అడిగితే మేము ఇవ్వమా? నేను అడిగితేనే ఇస్తారా డాడ్? ఇదే నిత్య నా పక్కనుంటే నా నోరు తెరవనిచ్చేదా? నేను అడగకుండానే అన్నీ అరేంజ్ చేసేది. అసలు నన్ను రూమ్ నుంచి బయటికి రానిచ్చేది కాదు. ఇదంతా అని ఎస్, ఈ దెబ్బతో వీళ్ళు నిత్యని పిలిపించటం ఖాయం. ఏంటి జనార్దన్, జై ఎందుకంత నిర్వేదంగా మాట్లాడుతున్నాడు? అది నిర్వేదం కాదు బామ్మగారు, నిత్య మీద విరహం. పిల్లల్ని కండం చేతకాదు గాని పిహెచ్డీ చేసినట్టు మాట్లాడుతోంది చూడు. అంటే జై నిత్యను మిస్ అవుతున్నాడన్నమాట. అవును బావా, పాపం ఇందాక మెంటల్ పీస్ కూడా కావాలన్నాడు. అయితే ఆలస్యం చేయకుండా నిత్యని పిలిపించండి. అవును బామ్మగారు, నిత్య జై నొప్పికి మందు. ఎస్, థ్యాంక్ యూ పిన్ని. లవ్ యూ జేజీ. ఏం మాట్లాడుతున్నారు మీరు? వాడేదో వాగాడని నిత్యం రప్పించడం ఏంటి? ఇది ఇల్లు అనుకున్నారా, ఇంకేమని అనుకున్నారా? నిత్య ఇంటికొస్తే తప్పేంటి చంద్రిక? తనకేం సంబంధం ఉందని తీసుకొస్తారన్నయ్య? నిత్య ఈ ఇంటికి కాబోయే కోడలు. కాబోయే కోడలే, ఇంకా కోడలు కాలేదు. కళ్ల ముందున్న మేనకోడలు కనిపించదు గాని కాబోయే కోడలు కావాలా మీకు? జైకి కావలసింది నిత్య, స్వప్న కాదు. వాడికి అంతగా కావాలంటే పెళ్లి చేసి ఇంటికి తీసుకురండి. పెళ్లికి ముందు అవసరం లేదు. నాకు అవసరం అంటుంటే అత్తేకి అర్థం కావట్లేదేంటి? పెళ్ళయ్యాక నిత్య వస్తే ఎవరికి ఏ అభ్యంతరం ఉండదు. అంతేగాని ఎప్పుడు పడితే అప్పుడు పిలుచుకొచ్చి రేపు జరగరాంది ఏదైనా జరిగితే ఎవరు సమాధానం చెప్తారు? ఇదేంటి అత్త ఇలా అడ్డుపడుతుంది? కాబోయే భార్యతో సేవలు చేయించుకోవాలని జై ఉత్సాహపడచ్చు. కానీ కోడలు కాకుండా పరాయి పిల్లని ఇంటికి తీసుకురావాలని మీరత్యుత్సాహపడటం అంత మంచిది కాదు. ఊరికే ఆవేశపడకుండా కాస్త ఆలోచించండి. ఛా! అత్త ఇలాంటి ఫిట్టింగ్ పెట్టిందేంటి? ఇప్పుడు ఏం చేయాలి? స్వప్న, స్వప్న, ఏంటి బావా? ఏం కావాలి? 2 ఉల్లిపాయలు. ఎందుకు బావా? కోసుకు తిందామని. వాట్? లేకపోతే ఏంటి? క్వశ్చన్ చేయకుండా చెప్పింది చెయ్యి. ఆగగు. ఈ విషయం ఇంట్లో ఎవ్వరికి తెలియకూడదు. తెలిస్తే ఏమవుతుంది బావా? క్వశ్చన్ చేద్దానా? నాకు ఆన్సర్ కావాలి. నాకు ఆనియన్స్ కావాలి. అవి తెచ్చిస్తే చాలు. వెళ్ళు. చంకలో ఉల్లిపాయలు గాని పెట్టుకున్నారా? చంకలో ఉల్లిపాయలు పెట్టుకుంటే చలి జ్వరం వస్తుందన్నమాట.
థ్యాంక్స్. నీ కళ్ళతో చూస్తే ఏం తెలుస్తుంది, పట్టుకొని చూస్తే తెలుస్తుంది. చూడు. ముట్టుకుంటే పట్టుకోమంటాడు, పట్టుకుంటే హత్తుకోమంటాడు. పట్టుకొని చూస్తేనేగా తెలిసేది జ్వరం ఉందో లేదని. మ్మ్. అయ్యో, ఒళ్ళేంటి ఇలా కాలిపోతుంది? ఫోన్లో చెప్తే నమ్మలే కదా, ఇప్పటికే నమ్ముతావా? నమ్మను. ఏ ఎందుకు? ఇప్పటికిప్పుడు ఇంత జ్వరం ఎలా వచ్చేసింది? నీతో అడవిలో తిరిగి అలసిపోయాను, నీకోసం చెరువులో దిగి తడిచిపోయాను, అంతే జ్వరం వచ్చేసింది. మీతో పాటు నేను అడవిలో తిరిగాను, చెరువులో తడిశాను, మరి నాకు రాలేదే? అదే నాకు డౌట్గా ఉంది. నాకొచ్చిన జ్వరం నీకు రాలేదంటే నాపై నీకు ప్రేమ లేదేమో? ప్రేమేంటి? మరి నాకొచ్చింది ప్రేమ జ్వరం కదా, లవ్ ఫీవర్. మలేరియా, డెంగ్యూ, చికెన్ గన్యా జ్వరాలు తెలుసు, ఈ ప్రేమ జ్వరం ఏంటి? దోమ కుడితే ఆ జ్వరాలు వస్తాయి, ప్రేమ పుడితే ఈ జ్వరం వస్తుంది. అర్థం కాలేదా? ఉహుం. ఉల్లిపాయ మహత్యం అంటే ఉల్లిపాయతో జ్వరం తెచ్చుకున్నారా? నువ్విచ్చిన తోటే కదా నిత్య. నేనేం చెప్తే అది చేసి ఇంట్లో వాళ్ళందరినీ మోసం చేస్తారా? తుంటే మిమ్మల్ని హడావిడిగా పిలిపించాం. జైకిప్పుడు ఎలా ఉంది? నిత్య మేడం వెళ్ళారు కదండి, తగ్గిపోతుంది. అదేమన్నా డాక్టరా? చూడగానే చూపులతో జ్వరం తగ్గించటానికి? కొందరు కళ్ళు పడితే దిష్టి తగులుతుంది కదా, కొందరు కళ్ళు చూస్తే జబ్బులు తగ్గిపోతాయేమో. వెనక్కుండి వెన్నుపోటు పొడవడం అంటే ఇదే. పక్కలండి. ఇంట్లో ఉన్న మా అందరినీ కాదని జై నిత్యను కలవరించాడండి. నిత్య తప్ప తనని ఎవరూ బాగా చూసుకోలేరు అన్నాడు. అందుకని అర్జెంటుగా మిమ్మల్ని పిలవాల్సి వచ్చింది, మరోలా అనుకోకండి. అయ్యో, నిత్య ఏమైనా పరాయిదా జనార్దన్ గారు? జైకి కాబోయే వైఫ్, వాళ్ళిద్దరి మధ్య ఆ మాత్రం బాండింగ్ ఉండడం మంచిదే. ఛాన్స్ దొరికితే చాలు సంస్కారం లేకుండా సంసారం చేయమని కూతుర్ని ఇంటికి పంపిస్తుంది. ఏం తెల్లో ఏంటో. ఆ ఛాన్స్ కోసమేక మీ తల్లి కూతురు తంటాలు పడుతుంది, మళ్ళీ తన్నంటారే. మమ్మీ, మనకు శత్రువు ఎక్కడో లేడు, డాడీ రూపంలో పక్కనే ఉన్నాడు. అమ్మా, నువ్వు కూడా వెళ్ళు, జైన్ చూసిరా అమ్మా. సార్, మిమ్మల్ని చూడడానికి స్వరూప మేడం గారు వస్తున్నారు. అయ్యో, మోమ్ వచ్చేస్తుందంట. జరగండి, మీరు జరగండి. జరగను. ఎందుకు చారి అంబులెన్స్ హారన్ లాగా అంత గట్టిగా అరిచి వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నావు? నేను అరవలేదు మేడం, అలర్ట్ చేశాను. అలర్ట్ ఏంటి చారి? అలర్ట్ కాదు మేడం, అనౌన్స్ చేస్తున్నాను. అనౌన్స్ చేయించడానికి ఇదేమైనా బస్ స్టేషనా, రైల్వే స్టేషనా? నీకెందుకు అంత ఫ్రస్ట్రేషన్? నాకు ఇవ్వాల్సింది ఇచ్చేస్తే చెరుగుతాను. ఏమివ్వాలి? నాకు జ్వరం వచ్చింది కదా, అది తగ్గాలంటే మెడిసిన్ ఇవ్వాలి. నా దగ్గర ఎక్కడుంది మెడిసిన్? నీ దగ్గరే ఉంది. మిమ్మల్ని మోమ్ వచ్చేస్తారు, జరగండి మీరు. జరగను. మీరు రండి మేడం, వస్తున్నామండి. అయ్యో, నేనివ్వను. ఇస్తేనే జరుగుతాను. నేనివ్వను. జరగను. ఇవ్వను. జరగను. ఇవ్వను. జరగను. ఇవ్వను. జరగను. ఇవ్వను. జరగను. ఇవ్వను.
రండి. జై జై ఎవరొచ్చారో చూడు. ఎవరు వచ్చారు జేజీ? నీకోసం ఎవరొచ్చారో కళ్ళు తెరిచి చూడు బాబు. ఎవరు వచ్చారు పిన్ని? ఓరి నీ వేషాలు ముదురు టెంకలా ఉన్నావు కదరా. నువ్వు కలవరిస్తున్నావని పిలిపించాం బాబు. ఎందుకు పిన్ని? వాళ్ళకి శ్రమ ఇచ్చారు. ఇందులో శ్రమే ఉంది జై. నీ కొంట్లో బాగోలేనప్పుడు చూడ్డానికి రావడం నా రెస్పాన్సిబిలిటీ. నా వల్ల నిత్య ఫారెస్ట్కి వచ్చి ఇప్పటికే చాలా టైట్ అయింది ఆంటీ. పాపం మళ్ళీ ఎందుకు తను తీసుకొచ్చారు? చూసావా మమ్మీ, దాన్ని కావాలని పిలిపించుకొని బావ మళ్ళీ ఎలా డ్రామాలు ఆడుతున్నాడో. ఎవ్వరూ తక్కువ తినట్లేదే, అందరూ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? ఏదో కౌంటర్ వేస్తారుగా, వెయ్యండి. గజ దొంగలు గల్లీ దొంగల గురించి మాట్లాడుతుంటే నేనేం మాట్లాడను? ఎందుకు మమ్మీ బురదలో రాళ్ళేస్తావు? మంచి మాట చెప్పేవి. నేను బాధపడుతూ నిత్యను కూడా బాధపెట్టం ఎందుకంటే తీసుకెళ్ళిపోండి. అదేంట్రా, నిత్య తప్ప నిన్నెవరు బాగా చూసుకోలేరన్నావుగా? అప్పుడెప్పుడు అన్నాను డాడ్. అయినా నన్ను చూసుకోవడానికి నిత్యకి తీరుకుండాలి కదా. నిన్ను చూసుకోవడం కన్నా మించిన పనులు నిత్యకేముంటాయి బాబు? 2 రోజులు ఇక్కడే ఉండి నీకు జ్వరం తగ్గిన తర్వాతే వెళ్తుంది. ఏమంటారు వదిన గారు? యాక్చువల్లీ అది నిత్య మేడం, మీరు ఉండాలి. మీరు సార్ పక్కనుంటేనే సార్కి జ్వరం త్వరగా తగ్గుతుంది. బిడ్డకు అమ్మ ఒడిని మించిన రక్షణ లేదంటారు. అలాగే భార్యాభర్తలు ఒకరి సమక్షంలో ఒకరు ఉంటూ స్వాంతన కలిగించుకుంటే అంతకు మించిన వైద్యం ఓదార్పు లేదు. నువ్వు ఉండమ్మా నిత్య. వీడు నోరు తెరిచి అడక్కపోయినా నిన్నే కలవరిస్తున్నాడమ్మా. నువ్విక్కడుంటే వాడికే కాదు, మా అందరికీ ఆనందం. అయినా ఎందుకు డాడ్ నిత్యని ఫోర్స్ చేస్తారు? అయినా పెళ్లి కాకుండా ఇలా ఉంటే తప్పు అని అత్తయ్య వాదిస్తుంది. నా మాటలు కూడా నువ్వే అంటున్నావు, ఇంక నేనేం మాట్లాడతాన్రా? బావ చాలా తెలివిగా మాట్లాడుతున్నాడు మమ్మీ. ఫామ్ హౌస్ లో ఫారెస్ట్ లో జరిగిన తప్పు ఇంట్లో జరుగుతుందా? ఎవరేమనుకున్నా నువ్విక్కడే ఉండమ్మా నిత్య. నువ్వు ఉంటున్నావంతే. ఏమంటారు వదిన గారు? ఏమంటావు నిత్య? ఇక్కడ ఉంటావా? నువ్వు ఉండమంటే ఉంటాను మామ్. నిత్య ఉంటుంది. మామ్, మామ్ మామ్ మామ్, ఆ మంగ ఇంకా రాలేదేంటి? శ్వేత, శ్వేత! మేడం, కాఫీ ఇవ్వు, కాఫీ ఇవ్వు. ఏ వద్దదు, నీకు కాఫీ చేయడం సరిగ్గా రాదు. ఆ మంగ అయితే బాగా చేస్తుంది, అది రానివ్వు.
అవును అదెప్పుడొస్తుంది? తెలీదు మేడం. ఏం తెలుసు నీకు? నీకెలా తెలుస్తుందిలే. టీవీ పెట్టు. ఏ ఆగాగు. నాకు టీవీ చూస్తే హెడేక్ వస్తుంది, వద్దులే. శ్వేత, లంచ్ రెడీగా ఉందా? ఉంది మేడం. వడ్డించమంటారా? తినే మూడ్ లేదు. మోమ్ మోమ్, ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి? ఏంటి నా వంకే చూస్తున్నావు? సైకోలా కనిపిస్తున్నానా? అయ్యో మేడం, అదేం లేదు. నాకు తెలుసు. ఐ నో. నీ లుక్స్ అలాగే ఉన్నాయి. నాకు పిచ్చి పట్టిందనుకుంటున్నావు కదూ? నేను మెంటల్ క్రాక్ అనుకుంటున్నావా? లేదు మేడం. ఏయ్, నీలాగే ఇంకొకతుండి నీ బాయ్ ఫ్రెండ్ పక్కన అదుంటే అప్పుడు అప్పుడు తెలుస్తుంది ఆ పెయిన్ ఏంటో. నేనిప్పుడు పడుతున్న నొప్పి నీకప్పుడు తెలుస్తుంది. మంగను అక్కడే వదిలేశానని చెప్తే ఇప్పుడు బేబీ ఎంత పెద్ద గొడవ చేస్తుందో. ఏదోలా మేనేజ్ చేయాలి. మామ్, మామ్, ఏం జరిగింది అక్కడ? నథింగ్ బేబీ. మరెందుకు ఫోన్ చేసి హడావిడిగా రమ్మన్నారు? ఆ మంగెక్కడా? మంగ మంగ మంగెక్కడా? అది రాలేదు. ఏ, ఎందుకు రాలేదు మామ్? అసలు ఏమైంది? జైకి ఫీవర్. ఏంటి మామ్, ఏంటి నువ్వు చెప్పేది? నా జైకి జ్వరమా? ఎలా ఉన్నాడు? ఏ హాస్పిటల్లో ఉన్నాడు? హాస్పిటలైజ్ అయ్యేంత సీరియస్ కాదు బేబీ. జై నిన్ను కలవరిస్తుంటే వాళ్ళు కాల్ చేశారు అంతే. మరి జై నన్ను కలవరిస్తే దాన్ని ఎందుకు తీసుకెళ్ళావు? దాన్ని అక్కడే వదిలేసి ఎందుకు వచ్చావు? అది తన పక్కనుంటే ఫీవర్ త్వరగా తగ్గిపోతుందని జై వాళ్ళ ఫ్యామిలీ రిక్వెస్ట్ చేశారు. ఏంటి మామ్, అదేమైనా డాక్టరా నర్సా జ్వరం తగ్గించడానికి? వాళ్ళు అడిగితే మాత్రం నువ్వెలా ఒప్పుకున్నావు? జైని దానికిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నావా? నన్ను సైడ్ చేద్దాం అనుకుంటున్నావా? అలాంటిదేమి లేదు బేబీ. జై నిన్ను లవ్ చేస్తున్నాడు కదా. నీ ప్రెమిసెస్ లో ఉంటే త్వరగా కోలుకుంటాడని. స్టాప్ దిస్ నాన్సెన్స్ మామ్. జై నన్ను లవ్ చేస్తే జై పక్కన దాన్ని ఎందుకు పెట్టావు? అంటే నువ్వు కూడా నన్ను చీట్ చేస్తున్నావు. నాకు ద్రోహం చెయ్యాలనుకుంటున్నావు. నన్ను చంపేయాలనుకుంటున్నావా? స్టాప్ ఇట్ బేబీ. రోజు రోజుకి నీకు సెన్స్ లేకుండా పోతుంది. పర్వర్టెడ్ గా మాట్లాడుతున్నావు. సైకోలాగా తయారవుతున్నావు. జై లవ్ చేస్తుంది నిన్నే. కానీ ఆ మంగళ జైని నువ్వు ఆకట్టుకోగలవా? ఆ పని మనుషుల జైకి నువ్వు సేవలు చేయగలవా? దానిలా నువ్వు నటించగలవా? 1 మినిట్ కూడా నువ్వు దానిలా ఉండలేవు. నీకు అరవడం తప్ప ఇంకేమీ తెలీదు. మీ ఇద్దరి రూపం ఒకేలా ఉన్నా నువ్వు ఎప్పటికీ మంగవి కాలేవు. మంగళ మాట్లాడలేవు, మంగళ ప్రవర్తించలేవు, నటించలేవు. అది అయస్కాంతమైతే నువ్వు అగ్గిరవ్వవి. అది ఆకర్షిస్తే నువ్వు కాల్ చేస్తావు. అండర్స్టాండ్? ఈ టైంలో జై పక్కన మంగుండడమే కరెక్ట్. కొన్ని రోజులు నీ ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకుంటే బెటర్. అట్లీస్ట్ మీ వెడ్డింగ్ అయ్యే వరకు. ఆ తర్వాత నీ ఇష్టం.
కావాలా? అక్కర్లేదు, తమరే మెక్కండి. మరి నేను యాపిల్ కొరికి తింటుంటే నువ్వు నన్ను నవిలి మింగేసేలా చూస్తున్నావేంటి? నేను బ్రహ్మరాక్షసిగా పుట్టనందుకు బాధపడుతున్నాను. ఎందుకో? మిమ్మల్ని నమిలి మింగేసే అవకాశం లేనందుకు. డోంట్ వరీ నిత్య, నువ్వు మనిషి రూపంలో ఉన్నా కోపంలో రాక్షసులోనే ఉంటావు. నేను రాక్షసుని కాదు, మీరే రాక్షసుడు. కావాలని చేస్తున్నారు. అవును, నాకు నువ్వు కావాలనే చేస్తున్నాను. నేనేం దాయట్లేదే. దొంగ జ్వరం తెచ్చుకుని ఆడపిల్లను ఎదురుగా కూర్చోబెట్టుకోవడానికి సిగ్గుగా లేదు మీకు? నీ దగ్గర నాకు సిగ్గెందుకు? బాగా బరి తెగించారు. అడవిలోనే వదిలేసొచ్చుంటే అప్పుడొచ్చేది సిగ్గు. నువ్వు నన్ను నిజంగానే వదిలేస్తావా నిత్య? ఆ, మహాప్రభు, మీరు నన్ను వదిలేస్తే నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. అడవిలో నాతో ఉన్నదానివి ఇంట్లో ఉండడానికి భయం ఎందుకు? అడవిలో ఉంటే తోడు అవసరం, ఇక్కడెందుకు? ఎక్కడైనా సరే నువ్వు నా పక్కనుంటే చాలా ఆనందంగా ఉంటుంది నిత్య. నాకు సిగ్గులేదన్నావు కదూ, నిజంగానే సిగ్గు విడిచి నువ్వు కావాలని మా వాళ్ళతో చెప్పాను. నిన్ను అడిగాను. నిన్నటి వరకు నేను ఎవరైనా కావచ్చు నిత్య, కానీ నిన్ను కలిసిన క్షణం నుంచి నేను నువ్వయ్యాను. నువ్వు నేనవ్వాలని ఆశపడుతున్నాను. నువ్వే కానీ నేనే కానీ ఉన్నది ఒకరే అని నమ్ముతున్నాను. ఇక నేను బయలుదేరుతాను. ఇంత చెప్పినా నన్ను వదిలేస్తావా? వెళ్ళాలి. నిజంగా వెళ్తావా? అదేగా చెప్తున్నాను. అయితే వెళ్ళు. మ్. డాడ్, పిన్ని, అతయ్య, మావయ్య, స్వప్న, చారి. ఏమైంది బాబు, నిత్య లేదా? ఆ, ఉన్నాను. మరి మమ్మల్ని ఎందుకు పిలవడం? నీకు కావాల్సింది నిత్య కదా. జ్వరంలో పైత్యం ప్రకోపించి అప్పుడప్పుడు అలా అరుస్తూ ఉంటారు పిన్ని గారు. నువ్వుండగా వాడికి పైత్యం ఏంటమ్మా? అవును మేడం, దేవుడు ప్రసాదం లాంటి మీరు కళ్ళ ముందుండగా కళ్ళకద్దుకుంటారు కానీ కేకలెందుకు వేస్తారు? చారి, జ్వరంలో అదొక రకమైన పైత్యం అని ఆ అమ్మాయి చెప్తుంది కదా. టేక్ కేర్ నిత్య, వాడి జ్వరం తగ్గించడం నీ వల్లే అవుతుంది. దగ్గరే ఉండు. అవును, పదండి పదండి, మనమెందుకు వాళ్ళ మధ్య? ఆ. రండి. రండి రండి రండి. మీరు పదండి. చంకలో ఉల్లిపాయలు గాని పెట్టుకున్నారా? చంకలు ఉల్లిపాయలు పెట్టుకుంటే చలి జ్వరం వస్తుందన్నమాట. థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ థాట్ నిత్య. జై, పాలు తీసుకొచ్చాను, లేనా నా తాగుదు గాని. నిత్య, 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 నేను నిత్యను కాదు బాబు, పిన్నిని. నిత్య, వచ్చావా? నిత్య, ఇదేంటి ఇలా కలవరిస్తున్నాడు? బాబు, జై జై, అమ్మో, ఒళ్ళేంటి వేడి పెనల్లా కాలిపోతుంది. జై, నాన్న, నిత్య, అయ్యో, చలి జ్వరం వచ్చినట్టుంది. ఏమండి ఏమండి? ఇప్పుడు చూడు, నిత్య పరిగెత్తుకుంటూ వస్తుంది. అయ్యో, బామ్మగారు, ఏమండి, వదినా, అందరూ త్వరగా రండి, త్వరగా రండి. ఏమైంది కల్పన? ఏమండి, జైకి చలి జ్వరం వచ్చిందండి. ఒళ్ళంతా నిప్పుల గుండెల్లా ఉంది. ఒకటే వణుకుతూ కలవరిస్తున్నాడండి. ఇప్పటిదాకా బానే ఉన్నాడు కదా, సడన్ గా ఫీవర్ ఏంటి? జ్వరాలు ఉపద్రవాలు ముందే టెలిగ్రామ్లు ఇచ్చి రావద్దునా, హఠాత్తుగానే వస్తాయి. జనార్దన్, త్వరగా డాక్టర్ కాల్ చేయి. చెయ్యి బావ, చెయ్యి. దిగండి, ఏమిటి ఆలోచిస్తున్నారు? రండి. నా మొహం ఏం చూస్తారు? త్వరగా రండి. అవతల మా బాస్కి ఎలా ఉందో ఏమిటో.
రండి చారి సార్. డాక్టర్ని తీసుకొచ్చావా లాక్కొచ్చావా? పట్టుకొచ్చానండి. ఏం చూస్తున్నారు? పదండి. చారీ ఓయ్ జ్వరం నీకా జైకా? సార్కేనండి. మరి నీ హడావిడేంటి? ఎంత మాట అన్నారండి. సార్వి నావి శరీరాలు వేరేనా, మా ఆత్మలు ఒకటేనండి. సార్కి ఫీవర్ వస్తే నాకు వచ్చినట్టే. మీరు ఇంకా ఇక్కడే ఉన్నారేమిటి? అవతల నా దేవుడు అగ్నిహోత్రావధానంలో కాలిపోతుంటే త్వరగా వెళ్ళండి. మీకు బొట్టి పెట్టి మరీ చెప్పాలా? వెళ్ళండి వెళ్ళండి త్వరగా. తప్పకోండి 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 తప్పకోండి. ఏమిటండి సెంటర్ లో శిలా విగ్రహం అలా నిలబడి చూస్తున్నారేమిటి? వెంటనే సెటస్కోప్ తీసుకుని సార్ హార్ట్ బీట్ చూడండి. అలాగే థర్మామీటర్ సార్ నోట్లో పెట్టి టెంపరేచర్ చూడండి. చారీ డాక్టర్ నువ్వా అయినా? టెంపరేచర్ ఎంత ఉంది? హార్ట్ బీట్ అబ్నార్మల్ గా ఉందా? టెంపరేచర్ తారాస్థాయిలో ఉందా? సిచ్యువేషన్ సీరియస్ గా ఉందా? చెప్పండి డాక్టర్. చారీ, ఎందుకు డాక్టర్ గారిని డిస్టర్బ్ చేస్తున్నావు? అయ్యో లేదండి, జైసారికి ట్రీట్మెంట్ చేయమంటున్నాను. నువ్వు వదిలేస్తే ఆయన డ్యూటీ చేస్తారు. డాక్టర్, మా జైకి ఎలా ఉంది? టెంపరేచర్ హెవీగా ఉందమ్మా, హై ఫీవర్. ఇంత జ్వరం ఎలా వచ్చింది? అంటే మీ ఉద్దేశం ఏమిటి డాక్టర్? మా జైసార్ కావాలనే చెరువులో దిగి చలి తెచ్చుకున్నారనా, లేక కావాలనే సంకలో ఉల్లిపాయ పెట్టుకుని జ్వరం డాక్టర్లు ట్రీట్మెంట్ చేయాలి కానీ ఇన్వెస్టిగేషన్ చేయకూడదని చెప్తున్నానండి. ఇదిగో వెంటనే ఈ మందులు తీసుకురండి. అంటే ఏమిటి డాక్టర్? 4 టాబ్లెట్లు తెచ్చి గొంతులో వేసి 2 ఇంజక్షన్లు తెచ్చి నడుపు కొట్టి చేతి కొట్టి చేసి చేతులు దులిపేసుకుంటే జ్వరం తగ్గిపోతుంది అనుకుంటున్నారా? ఇంకేం చేయాలి? ఆయన చూడండి సార్, ఆయన ఏం కలవరిస్తున్నారో వినండి. సెటస్కోపు థర్మామీటరు కాదు, మనసు పెట్టి చూడండి. ఆయనకి ఏం కావాలో అది ఇవ్వండి. ఏమయ్యా ఇదేమన్నా బారా ఆర్డర్ ఇచ్చింది ఇవ్వటానికి? భలేవారు సార్, కళ్ళు మూసుకుని వింటే మా బాసు బాధ వినిపిస్తుంది, చెవులు మూసుకుని చూస్తే ఆయన నొప్పి తెలుస్తుంది. బాగా ఎక్కువైనట్లేదు చారీ? మా బాస్కి ఏమీ తక్కువ కాకూడదని చెప్తున్నాను మేడం. పేషెంట్ని ప్రేమించలేని డాక్టర్ కూడా పేషెంట్తో సమానం డాక్టర్. ఇక్కడ మీ జ్ఞానం ముఖ్యం కాదు, మా బాస్ ఇంటెన్షన్ ఇంపార్టెంట్. అర్థం చేసుకుని చెప్పండి. నిత్య 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 ఎవరు? మా కాబోయే కోడలు డాక్టర్ గారు. వెంటనే ఆవిడ పిలిపించండి. ఎందుకు? పేషెంట్ ఫీవర్ తగ్గాలంటే ఆమె పక్కన ఉండాల్సిందే. అంతకు మించిన మెడిసిన్ లేదు, నా అవసరం అంతకంటే లేదు. తప్పకోండి. మా బాస్కి బెస్ట్ మెడిసిన్ చెప్పారు. నువ్వు జ్వరం తెప్పించుకుంది ఇందుకా బావా? జ్వరం వస్తే మందులు వేయాలి కానీ ఇలా మనుషుల్ని రప్పించడం ఏంటో. జై నిత్యపై బెంగ పెట్టుకున్నట్టున్నాడు. అవునమ్మమ్మా, పాపం ఇందాక కూడా జై నోరు తెరిచి అడిగాడు. అయితే నేను వెళ్ళి నిత్యం తీసుకొస్తాను. ఎందుకు మేడం? సెల్ ఫోన్ ఉండగా మీరు స్వయంగా వెళ్ళడం దండగా. ఒకసారి ఫోన్ చేయండి. అదే మంచిది. వెంటనే బయలుదేరి రమ్మని నిత్య కాల్ చేయండి. ఇప్పుడే చేస్తాను బామ్మగారు. నిత్య ఇస్ బ్యాక్. ఈ మినిట్ నుంచి నేను జై పక్కన, ఆ మంగ మామ్ పక్కన.
రోజుల నుంచి మిస్ అయిన జై లవ్ని ఈ క్షణం నుంచి నేనే దక్కించుకుంటాను. తలుచుకుంటుంటేనే చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ నిత్య. హలో, హలో వదిన గారు. ఈవిడొకరు పరిచయం తక్కువ, చనువెక్కువ. ఎవరు మామ్? నీ కాబోయే అత్తగారు. ఆ చెప్పండి కల్పన గారు. మీరు త్వరగా బయలుదేరి మా ఇంటికి వచ్చేయండి. రావాల్సింది ఆవిడ కాదండి, నిత్యా మేడం గారు. అదేనండి, మీరు కాదండి, నిత్యం రమ్మని చెప్పండి. మీరు కూడా వచ్చినా పర్వాలేదులేండి, తొందరగా వచ్చేయండి. ఎందుకండి? ఎందుకో మీరు వచ్చాక చెప్తానండి. త్వరగా బయలుదేరి వచ్చేయండి, ఆలస్యం చేయొద్దు. అలాగేనండి. ఓకే అండి. నిత్య వస్తోంది. సార్, సక్సెస్ సార్. మన అనుకున్న ప్లాన్ అనుకున్నట్టుగానే జరగబోతుంది. మంగా, మంగా, శ్వేత, మంగన్ రెడీ చేయి. దేనికి మామ్? జై వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఎందుకు? తెలీదు. హడావుడిగా వెంటనే బయలుదేరి రమ్మన్నారు. దాన్నా? నిన్ను. మరి దాన్ని రెడీ చేయమంటున్నావేంటి? ఇప్పుడు జై పక్కన ఉండాల్సింది అదే. వాట్ మామ్? ఇప్పుడు నేను బానే ఉన్నాను కదా, నేను వెళ్తే తప్పేంటి? నువ్వు దానిలా యాక్ట్ చేయలేవు బేబీ. పైగా ఈ మధ్య జైతో ఎక్కువ టైం అదే స్పెండ్ చేసింది. జై ఏదైనా అడిగితే అదా ఆన్సర్ ఇవ్వగలుగుతుంది, కానీ నువ్వు చెప్పలేవు. నాకు అది డూపా, దానికి నేను డూపా మామ్? మ్యాటర్ అది కాదు బేబీ. కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అర్థం చేసుకో. మంగా, నువ్వు త్వరగా వెళ్ళి రెడీ అవ్వు. సచ్చినుడు అన్నంత పని చేసి తన పంతం నెగ్గించుకుంటున్నాడు. ఆగు శ్వేత, దాని జుట్టు చెరిపేసి దాని డ్రెస్ నలిపేయి. ఎందుకు బేబీ? అదేమైనా పెళ్లికి వెళ్తుందా అంత రెడీ అయి వెళ్ళడానికి? కమ్ ఆన్ శ్వేత, డూ ఇట్. మేడం, శ్వేత, డూ వాట్ ఐ సే. ఇప్పుడు వెళ్ళవే. ఇలా వచ్చావేంటా అని నిన్నందరూ అక్కడ చీ కొట్టాలి. వెళ్ళు. నువ్వు వెళ్ళి కార్లో కూర్చో, నేను వస్తాను. నువ్వేం చేస్తున్నావు బేబీ? అక్కడ వాళ్ళు చీ కొట్టేది దాన్ని కాదు, నిన్ను. చూడు బేబీ, నువ్విలా ప్రతి చిన్న విషయానికి దాన్ని టార్గెట్ చేసి టార్చర్ పెడితే అది తట్టుకోలేక పారిపోతుంది. పోతే పోని, నేను జైతో హ్యాపీగా ఉంటాను. నువ్వు జైతో హ్యాపీగా ఉండటానికి అదొచ్చింది బేబీ. కోపంలో నువ్వు ఈ విషయాన్ని మర్చిపోతున్నావు. అది నా హ్యాపీ కోసం రాలేదు మామ్, నాకు హెల్త్ ని చూపించడానికి వచ్చింది. నన్ను జైని విడదీయడానికి వచ్చింది అది. యూఆర్ రాంగ్ బేబీ. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఆ పెళ్ళయ్యేంత వరకే ఇదంతా. ఆ తర్వాత అదెలాగూ ప్రాణాలతో ఉండదు. ఆ లోపు నా ప్రాణాలు పోయేలా ఉన్నాయి మామ్. అయినా పెళ్లికి మాత్రమే కదా అది కావాలి. పెళ్లికి ముందు నేను జైతో ఉంటే తప్పేంటి? నన్నెందుకు సైడ్ చేస్తున్నావు మామ్? తప్పు కాదు బేబీ, సైడ్ చేయడం కూడా కాదు. మరేంటి? జైతో నువ్వు మళ్ళీ ఇంటరాక్ట్ అవ్వాలంటే జైకి మంగకి మధ్య గ్యాప్ రావాలి. అప్పుడే నువ్వు అక్కడ లాంచ్ అవ్వగలవు, లేదంటే డిఫరెన్సెస్ వస్తాయి.
జై ఆవలిస్తే పేగులు లెక్క పెడతాడు. నీ మీద ఏ మాత్రం డౌట్ వచ్చినా మొదటికే మోసం వస్తుంది. నువ్వు కన్న కలలు, నీ మీద నేను పెట్టుకున్న ఆశలు మొత్తం కొలాప్స్ అవుతాయి. అర్థం చేసుకో. నువ్వు టెన్షన్ అవ్వకుండా ఉండు. 1 అవర్లో తిరిగొస్తాం. ఓకేనా? శ్వేత, చూసుకో. ఎస్ మ్యామ్. మంగళ నేను నటించలేను. అన్నట్టు ఇందాక నేను చేసిన యాక్టింగ్ ఎలా ఉంది సార్? నువ్వు చేసిన యాక్టింగ్ కి ఆ. ఆస్కారో, నేషనల్, నంది అవార్డు ఇవ్వాలని పెట్టించారు. నేను క్యాజువల్ గా అడిగాను సార్. నేను క్యాజువల్ గానే చెప్పాను చారి. అర్థమైంది సార్. ఇందాక నా యాక్టింగ్ మీకు నచ్చలేదు. ఇప్పుడు చూడండి, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్విఆర్ వారి ఇన్స్పిరేషన్ తో నా నట విశ్వరూపాన్ని చూపిస్తాను. అప్పుడు గాని వేసిన ప్లాన్ మంట కలిసిపోదు. చూసి రమ్మంటే కాల్ చేస్తానంట చారి. యాక్టింగ్ చేయి చాలు, ఓవర్ యాక్షన్ వద్దు. మీకు కుళ్ళు సార్. చారి, సారీ. చారి సార్, ఇంకా ఎంతసేపు పడుతుంది? అక్కడ నుండి ఇక్కడ రావాలంటే కాస్త సమయం పడుతుంది కదండి. ఇట్స్ ఆల్రెడీ లేట్ మ్యాన్. వెళ్ళి ఒకసారి చూడు. మీ ఆతృత చూస్తుంటే హడావుడి పెళ్లి కొడుకు పేరంటాలు ఎత్తుకుపోయినట్టుంది. ఇదిగో నన్ను గాని ఎదురు వెళ్ళమంటారా ఏమిటి? కాస్త సంయమనం పాటించండి. మీరు కూల్ గా రిలాక్స్డ్ గా ఉండండి. అన్నట్టు ఇంట్లో వాళ్ళు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. వాళ్ళకు కూడా నేనే ధైర్యం చెప్పాలి. ఉండండి, ధైర్యం చెప్పొస్తాను. అదిగో వచ్చారు. ఎస్. మేడం, ఇంత అర్జెంటుగా ఎందుకు రమ్మన్నారో ఏంటో నాకు భయంగా ఉంది మేడం. నీ పక్కన నేనున్నాను కదా, ఎందుకు భయం? పద. రండి పెద్ద మేడం, రండి చిన్న మేడం, రండి. మీ రాక కోసం కళ్ళు కాయలు కాచేలా, ఆ కాయలు పండ్లయ్యేలా ఎదురు చూసాం. ఆ పండ్లు రాలకుండానే వచ్చేశారు. ముందు నీ పళ్ళు రాలకుండా చూసుకో చారి. ఏమైంది చారి? నా నోటితో నేను చెప్పలేను మేడం. ఏమైంది చారి గారు? అయ్యో, నా వల్ల కాదు మేడం. మేడం మీరు చెప్పండి. ఏమండి, మీరు చెప్పండి. అమ్మమ్మ మీరు చెప్పండి. ఇది ఇల్లా లేక వీధి నాటకమా? చారిగాడు అనుకుంటే వాణ్ణి మించిపోయి నటిస్తున్నారు. ఓవర్ యాక్షన్ తో చస్తున్నావు. ఛీ! మీ ఇద్దరికంటేనా ఆ విషయంలో మీకు మించిన వాళ్ళు ఎవరూ లేరు. బామ్మగారు, మీరైనా చెప్పండి, ఏం జరిగింది? నిత్య, నువ్వు ఒకసారి జై రూమ్కి వెళ్ళమ్మా. నిత్య జై రూమ్కెందుకు? బామ్మగారు చెప్పారు కదా మేడం, ముందు నిత్యా మేడం గారిని పంపించండి, అర్జెంటు. అమ్మా రా, వెళ్ళు.
ఈ ఇంట్లో కొన్ని రోజులుంటే మనకి పిచ్చెక్కడం ఖాయం మమ్మీ. అలా అని ఇల్లు వదిలి పెట్టిపోతే బికార్లు అవ్వటం ఖాయమే. మాయ రోగం వచ్చిందని నన్ను చూడాలనుకున్నారు? మాయరోగం కాదు, జ్వరం వచ్చింది. దుక్కలా ఉన్నారు, జ్వరం వచ్చింది అంటారేంటి? నీ కళ్ళతో చూస్తే ఏం తెలుస్తుంది? పట్టుకొని చూస్తే తెలుస్తుంది. చూడు. ముట్టుకుంటే పట్టుకోమంటాడు, పట్టుకుంటే హత్తుకోమంటాడు. పట్టుకొని చూస్తేనేగా తెలిసేది జ్వరం ఉందో లేదని. మ్మ్హ్మ్. మ్మ్.